జై భీమ్. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ నా పేరు డాక్టర్ మెన్నో సంతోష్ కుమార్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎస్సీ సర్పంచ్ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి నేడు మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు మహిళలందరూ. అలాగే భారతదేశంలో కూడా మహిళలందరూ కూడా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి ఆనాడు స్త్రీల కార్మికులు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేసి మరి 1970లో మార్చి 8వ తారీఖు నుంచి అంతర్జాతీయ స్థాయిలో మహిళా దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి తెలియజేయటం, అదే తారీఖు నుంచి మహిళలందరూ కూడా జరుగుతున్న అన్యాయం మీద ఆ రోజు పండగగా మరి ఆ అన్యాయాన్ని ఖండిస్తూ పండగగా చేసుకోవడం జరుగుతుంది. ఇది ప్రపంచంలో ప్రతి స్త్రీకి జరుగుతున్న అన్యాయం మీద వాళ్ళు చేసినటువంటి పోరాటం మీద ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి పిలుపు మేరకు మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవం జరుపుకుంటాం. కానీ మరి భారతదేశానికి వచ్చేటప్పటికి భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది. మరి కుల వ్యవస్థ ప్రకారం నిచ్చెనమెట్ల వ్యవస్థలో మరి ఈ స్త్రీల మధ్యనే ఏ స్త్రీ అయితే సమానం వేతనం కావాలని పోరాటం చేశారో, మరి ఎక్కువ పనులు ఉన్నారని చెప్పి ఎక్కువ పరిదినాలని ఎక్కువగా ఉన్న కాలాన్ని మరి తక్కువ టైంకి ఫిక్స్ చేసి ఆ టైంలోనే పనిచేయాలని పోరాటం చేసిన స్త్రీలు అయితే ఉన్నారు. ఈ భారతదేశంలో ఈ స్త్రీల మధ్యనే మరి కుల వ్యవస్థలో హెచ్చు వ్యవస్థ ఉంది. అది సనాతన ధర్మం అనే పేరుతో అది కొనసాగుతూనే ఉంది. కానీ మరి ఈ భారతదేశ చరిత్రను చూసుకున్నట్లయితే భారతదేశ చరిత్రలో మరి సింధు నాగరికత మరి ఆ కాలం నుంచి మరి స్త్రీకి మరి మాతృస్వామిక వ్యవస్థ ఉంది. ఆ కాలంలో అంటే పురుషుడికి పెత్తనాలు లేదా స్త్రీ పెత్తనాన్ని కాకుండా స్త్రీ ఉన్నతంగా జీవించాలని చెప్పి ఆనాడు మాతృస్వామిక వ్యవస్థ నుంచి కూడా మరి కొనసాగుతుంది. అంటే ఈ భారతదేశానికి ఆర్యులు రాకముందు ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నతంగా మరి సమానత్వంతో జీవించినటువంటి పరిస్థితి నాటి చరిత్ర మనకు చెప్తుంది. ఆర్యులు భారతదేశానికి వచ్చినప్పుడు నుంచి కూడా మరి మాతృస్వామిక వ్యవస్థ నుంచి పితృస్వామిక వ్యవస్థను తీసుకురావటం జరిగింది. పితృస్వామిక వ్యవస్థలో మరి స్త్రీని ఒక ఆట బొమ్మలాగా చూపించి పెళ్లి చేసుకుంటే కేవలం ఒక పడగతికి వంటగతికి పరిమితం చేసింది. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే కులంతో సంబంధం లేకుండా స్త్రీలు, నేను గొప్ప కులం అని చెప్పుకుంటున్నటువంటి వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ క్షత్రియ వయసు లేని స్త్రీలైనా మరి శూద్రులుగా అంటే నేడు గొప్ప కులం అని చెప్పుకుంటున్నటువంటి మరి ఏ శూద్రులైనా సరే ఆనాటి స్త్రీలు కేవలం ఈ సనాతన ధర్మ ప్రకారం కేవలం ఈ యొక్క రెండింటికి పరిమితం. అంటే స్త్రీకి విద్య అభ్యసించకూడదని చెప్పి మరి చరిత్ర కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా చెప్తుంది. కానీ మరి భారతదేశంలో మరి సమతావాది గౌతమ బుద్ధుడు కానివ్వండి, మహాత్మా జ్యోతిరావు పూలే కానివ్వండి, సావిత్రిబాయి పూలే కానివ్వండి, వీరందరూ కూడా సమాజం కోసం మరి ఎస్పెషల్లీ స్త్రీ యొక్క విద్య కోసం పోరాటం చేశారు. కానీ మనం గమనించవలసింది ఇక్కడ చరిత్రలో ఏంటంటే ఈ యొక్క స్త్రీలకి సమానమైన వాటే కాకుండా సమానమైన హక్కు కావాలని చెప్పి మరి స్త్రీ జాతి మరి విమోచకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ స్త్రీకి రాజ్యాంగంలో హక్కు కల్పించడం జరిగింది. ఈ స్త్రీలకి హిందూ కోర్టుల ప్రకారం స్త్రీ ఇష్టమైనటువంటి వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని, అలాగే వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వారసత్వంగా వారి ఆస్తిలో వాటా కావాలని, అలాగే స్త్రీకి స్వేచ్ఛ కావాలని చెప్పి, అలాగే స్త్రీకి పురుషుడితో పాటుగా మరి పని దినాల్లో సమానమైన కూలి కావాలని చెప్పి మరి ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా నేడు స్త్రీ అనుభవిస్తుంది. ఇది రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి హక్కు. మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే స్త్రీలారా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సనాతన ధర్మంలో స్త్రీకి ఏ విధమైన పాత్ర ఇచ్చింది. మనువాద ప్రకారంకి స్త్రీకి అసమానత్వమైనటువంటి వ్యవస్థను నిర్మిస్తే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాదంతో భారత రాజ్యాంగం స్త్రీకి పురుషుడితో పాటుగా సమానమైన హక్కు ఇవ్వటం అనేది జరిగింది. స్త్రీలు ఇది గమనించాలి. ఇది గమనించినంతకాలం స్త్రీ యొక్క వ్యవస్థ ఎంత మేధా స్త్రీ వర్గం సంబంధించిన స్త్రీ అయినా సరే మరి పురుషుడికి మరి బానిసగా ఉండవలసినటువంటి సమాజం నేడు కనపడుతుంది. ఎంత రాజ్యాంగంలో హక్కు ఇచ్చినా మరి ఆ సనాతన ధర్మానికి సంబంధించి ఆ మనువాద ప్రకారం ఆ మనుస్మృతి ప్రకారమే స్త్రీ జీవించడానికి అలవాటు పడుతుంది తప్ప ఈ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కుని మరి మీరందరూ కూడా కాపాడుకోవాలనే ఆలోచన లేకపోవడం ఇది విచారించదగ్గ విషయం. మరి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగంలోని మరి ఆర్టికల్ 41 కానీ
42 కానీ 43 కానీ మనకు ఆదేశ సూత్రాల్లో తెలియబడుతుంది. అంటే వివక్షత చూడకూడదు. అంటే రాజ్యాంగంలో మరి ఆర్టికల్ 15 ప్రకారం వివక్షత చూడకూడదని తెలియజేస్తుంది. ఆర్టికల్ 14 మానవులందరూ సమానమని తెలియజేస్తుంది. ఆర్టికల్ 21 వరకు జీవించే హక్కు తెలియజేస్తుంది. ఇక్కడ మరి ఏ స్త్రీ అయినా సరే, ఈ స్త్రీకి మనువాద ప్రకారం నిత్యం మెట్ల వ్యవస్థలో హెచ్చు తగ్గు వ్యవస్థ ఉంది, మరి కుల వ్యవస్థ ఉంది. అంటే ఈ సూత్రుల్లోనే హెచ్చు తగ్గు, సూత్రులు అంటే బానిసలు, మరి అయినా సరే సూత్రుల్లోనే త్రివృత్తుల్లో ఉన్న స్త్రీలకు మాత్రం ఇక్కడ హెచ్చు తగ్గు వ్యవస్థ కనబడుతుంది. మరి రాజ్యాంగం అది చెప్తుందా? రాజ్యాంగం ఏమి చెప్పాలి? ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్తుంది. అంటే చట్టం ముందు అందరూ సమానమని చెప్తుంది. ఇదన్నీ కూడా తెలుసుకోవలసినటువంటి బాధ్యత నేడుంది. ఎన్నో కొన్ని దశాబ్దాలు గడుస్తున్నా స్త్రీని ఉన్నతమైన స్థానంలోకి తీసుకురాలేకపోవటం కారణం స్త్రీ యొక్క మరి పోరాటాలన్నీ కూడా సమానమైనటువంటి భావాలతో లేకపోవటం, మరి ముందుకెళ్ళలేని పరిస్థితులు గమనించవలసిన అవసరత ఏర్పడుతుంది. మరి స్త్రీలారా అర్థం చేసుకోండి, మీకు జరుగుతున్న అన్యాయం మీద మరి ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుని మరి ముందుకెళ్ళవలసిన అవసరత ఎంతైనా ఉంది. మరి ఈ సమాజంలో మీకు జరుగుతున్న అన్యాయం మీద తెలుసుకోవలసినటువంటి బాధ్యత ఉంది. మరి దయచేసి మరి స్త్రీలందరూ కూడా మరి మార్చి 8వ తారీఖున పండగ చేసుకోవటమే కాదు, మహిళలందరూ మానవ హక్కులతోటి, రాజ్యాంగపు హక్కుతోటి మీకు జరుగుతున్న అన్యాయం మీద న్యాయమైన పోరాటం చేయడానికి మీరు అందరూ కూడా కంకణం కట్టుకొని మీకున్న హక్కుని మీరు కాలు రాసుకోకుండా కాపాడుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే మానవతావాది, మానవ హక్కులు, స్త్రీ హక్కులు, మరి ఈ దేశంలో కుల వ్యవస్థలో మరి డిస్క్రిమినేషన్ ఏదైతే వివక్షతో చూసినటువంటి వ్యవస్థ